హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మమ్మూస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. దానికోసం 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం మమ్మూస్లోకి స్టఫ్ పెట్టుకోవడానికి హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను, 3 ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి మనం తీసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. దాంట్లోనే తురుము పట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా మనం యాడ్ చేసేసుకొని కలుపుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ కన్నా డాల్డా కానీ బటర్ కానీ చాలా టేస్టీ ఉంటుందని నా దగ్గర అవైలబుల్ లేదని నేను అదే తీసుకున్నాను. తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. మనం ఒత్తుకున్న పూరీల్లోకి స్టఫ్ని మనం రెడీ చేసుకున్న స్టఫ్ని పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ మమ్మూస్ చేయడము, చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటి అలానే స్టఫ్ పెట్టేసుకుంటూ మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎంతో సింపుల్ కాదు. నేను కూడా మేము అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నానండి, జిఆర్ వాళ్ళ దగ్గర, నేపాలీ వాళ్ళ దగ్గర. తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న మమోస్ని దాంట్లో వేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, మమోస్ రెడీ అయిపోయినట్లే. అలాగే మమోస్లోకి చట్నీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్లో ఒక 4 టమాటాస్ తీసుకొని అందులోనే ఒక 4-5 రెడ్ చిల్లీ, వెల్లుల్లి కూడా తీసుకోవాలి. వాటిని ఉడికించుకున్న తర్వాత పైన స్కిన్ తీసేసి ఒక మిక్సీ జార్లో టమోటాలు, వెల్లుల్లి, రెడ్ చిల్లీని కూడా వేసేసుకొని తగినంత సాల్ట్, కొంచెం ఒక స్పూన్ కూడా కదా, ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, తురుము పట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా అందులో వేసుకొని అదే జార్లో కొంచెం వాటర్ పోసేసుకొని దాంట్లో వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. అంతే అండి, మమోస్ చట్నీ కూడా రెడీ అయిపోయినట్లే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.